ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. జగన్ అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు ఎంపీ విజయసాయిరెడ్డిపై పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఈ కేసు విచారణను తెలంగాణ హైకోర్టు వాయిదా వేసింది. ఎంపీ విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్లో ICAI సవాల్ చేసింది. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో A2 నిందితుడు ఎంపీ విజయసాయిరెడ్డిపై వేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టులో విచారణకు వచ్చింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్ ఆఫ్ ఇండియా ఈ పిటిషన్ను దాఖలు చేసింది. వ్యక్తిగత దుష్ప్రవర్తనపై విజయసాయిరెడ్డిని విచారించాలని ఇప్పటికే ICAI నోటీసులు ఇచ్చింది. ఎంపీ విజయసాయిరెడ్డికి ఇచ్చిన నోటీసులు రద్దు చేస్తూ గతంలో సింగిల్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్లో ICAI సవాల్ చేసింది. వృత్తిపరమైన ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని విచారణకు అనుమతి ఇవ్వాలని ICAI పేర్కొంది. కేసు పూర్వాపరాలు పరిశీలించకుండా నోటీసులు రద్దు చేయడం సరైంది కాదని ICAI పేర్కొంది. ఒకే అంశంలో 2 వేరు వ్యక్తుల పిటిషన్లు కలిపి లిస్ట్ చేయడంపై ICAI అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిని విచారించిన హైకోర్టు మరో పిటిషన్తో జత చేయకుండా విజయసాయిరెడ్డిపై వేసిన పిటిషన్ను విడిగా లిస్ట్ చేయాలని రిజిస్ట్రీకి చీఫ్ జస్టిస్ బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణ నవంబర్ నెలాఖరుకు హైకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది.